ఊరుకో అమ్మా, నా దురదృష్టానికి నేను ఏడవాలి. నేను నవ్వుతూనే ఉన్నానుగా. బావా, అక్కను మరో 10 రోజులు ఇక్కడే విశ్రాంతి తీసుకునివ్వకూడదు? వద్దు, నేను వెళ్ళాలి. బిడ్డ పోయిన విషయం అత్తగారికి తెలిస్తే చాలా బాధపడతారు. నేను ఆవిడ కోరిక త్వరలో తీరుస్తానని ధైర్యం చెప్పాలి. తమ్ముడు, ఎందుకు ఏడుస్తావు? ఒక బిడ్డను కాపాడడం కోసం మరో బిడ్డను పోగొట్టుకున్నాను. ఏ, నువ్వు నా బిడ్డవు కావా? అమ్మా, నువ్వేనా వాడికి చెప్పమ్మా. ఏంటి, నేను ఇక బిడ్డల్నే కనలేనట్టు అంతా అలా దిగాలుగా చూస్తారే? అది కాదక్క, టైం అవుతుంది లక్ష్మి, బయలుదేరదామా? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. శాంభవి, నీ ఉపలాటం చూస్తుంటే నీకు కూడా ఇంకో బిడ్డని కనాలని ఉన్నట్టుంది, అవునా? చాలండి సంబడం. కోతికి వయసు వచ్చినా కుప్పి గంతులకి ఏం తక్కువ లేదు. ఏమండి, నా మనవడు వచ్చేసాడండి. ఆగండి ఆగండి ఆగండి, దిష్టి తీయాలి. ఏమిటిది? ఏడి నా మనవడు ఎక్కడ్రా? ఒట్టి చేతులతో వచ్చి నిలబడ్డావేమే, మాట్లాడు. అది మరేం లేదమ్మా, ఒక ప్రమాదంలో లక్ష్మి గర్భం పోయింది. ఏమిటి, బిడ్డను చంపుకొచ్చిందా ఇది? ఎందుకా నీకు అంత అర్జెంటుగా టెలిగ్రామ్ వచ్చి పిలిపించింది? ఏమే దౌర్భాగ్యురాలా, ఈ పాటి మంచి పని కూడా చేయలేకపోయావా? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావే? ఏం జాతకమేనేది? కాస్త నోరు సంభాళించుకుని మాట్లాడు. నువ్వు కూడా 4 బిడ్డల్ని కడుపులోనే మింగి 5వ సంతానంగా వీడికి అన్నావు, మర్చిపోయావా? అమ్మా లక్ష్మి, నువ్వు లోపలే బరమ్మా. ఏమండి? అమ్మా, ఏమిటమ్మా అది? ప్రమాదాలు జరుగుతాయి, ఇలా గుండెలు బాదుకుంటే ఎలా? శాంభవి, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో. అవునవును, మీ ముద్దుల చెల్లెలు కూతురు కదా, వెనకేసుకు నాకేం చేస్తారు? నా కడుపు ఎలా మండిపోతుందో మీకేం తెలుస్తుందండి? బాధపడక లక్ష్మి, మా అమ్మ తీరే అంత. 2 రోజుల్లో ఎప్పట్లాగా నేను ప్రేమగా చూసుకుంటుంది. అత్తయ్య అలా బాధపడ్డానికి కారణం అర్థం చేసుకోగలండి. అందుకే నేను తల్లిని కావాలి. లక్ష్మి, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నాకు బయట పనుంది, వెళ్ళొస్తాను. వాట్ ఈస్ దిస్ మిస్టర్ ప్రసాద్? ఎవరైనా పొరుగురు నుండి ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతారు. అదిగాక నువ్వు కొత్తగా పెళ్ళైన వాడివి ఉన్న ఊరు వదిలేసి పొరుగురు వెళ్తానంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైంది కదా సార్, అదే నా ప్రాబ్లం. ఏమండి, మీరు వెళ్ళక తప్పదా? వెళ్తున్నానని అమ్మకు చెప్తాను. అమ్మా, అనుకోకుండా నాకు ట్రాన్స్ఫర్ అయింది. నువ్వు కోపడకపోతే ఒక మాట చెప్తాను. ఏం చెప్తావురా? నీ పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోమంటావు, తల్లి లేని పిల్ల కదా అంటావు. కానీ చూడు, దాని బిడ్డ నాకు తినేసింది. ఇప్పుడు నా బిడ్డ నాకు దూరం చేస్తోంది. నేను దాన్ని క్షమించలేనురా. అమ్మా, ప్రసాద్, నువ్వు నిశ్చింతగా వెళ్ళు బాబు. లక్ష్మిని మీ అమ్మ జాగ్రత్తగా చూసే బాధ్యత నాది, సరేనా? ఆరోగ్య జాగ్రత్త లక్ష్మి, నేను వెళ్ళొస్తాను. సారీ, తప్పైపోయింది, క్షమించాలి. ఇదిగో గుడ్ మార్నింగ్. వచ్చేస్తున్నాడు. అబ్బా అబ్బా అబ్బా, అయ్యో. ఎలా ఉన్నాడమ్మా? బతుకుతాడా చస్తాడా? చెప్పను, నోట్లో పెడితే థర్మోమీటర్ పగిలిపోయింది. నోట్లో పెడితే పగిలిపోయిందా? సంకలో పెట్టు. చూశాను, కరిగిపోయింది. కానీ నీ మనసే కరగలేదు. ఇతన్ని చూస్తే పోలీసు వాళ్ళు నేను అరెస్ట్ చేయడం ఖాయం. అయ్యో బాబాయ్, ఎలాగైనా బతికించమ్మా, నన్ను జైలు పాలు చెయ్యొద్దు. అంత దేవుడి దయ. ఒళ్ళు పెనల్లా కాలిపోతుంది. డాక్టర్ని పిలుచుకుని వస్తాను, చూస్తుండు. పెనల్లా కాలిపోతుందా? అయ్యో అబ్బా.
ఆమ్లెట్ అయిపోయింది. ఇంకా సేపటి కోడి ఎప్పుడు అయిపోయి ఉండేది. ఇక వీడు బతకడు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. అయ్యో ఆయన వచ్చేలాగా ఈయన బతకడా? బతకడు, కానీ నువ్వు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే బతుకుతాడు. నాయనా రంగా, పూల రంగా, పెళ్లి చేస్తాను నాయనా. నువ్వు చచ్చకు నాయనా, నువ్వు చచ్చి నన్ను చంపకు నాయనా. బతుకు నాయనా, బతుకు. ఏమిటి అడుక్కుంటాడు? మాట 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 ఇస్తున్నాను, పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య. బతికాడు. ఇక చావడు కదా. మరి పెళ్ళెప్పుడు? పెళ్ళా? ఎవరికి? మల్లికకి మంచి వరుడు దొరికాక. తగ మోసం కుట్ర. నేను నిన్ను దాకా ఏం చేశాను? మల్లికకి పెళ్లి చేస్తానన్నాను కానీ నీకిచ్చి చేస్తానలేదుగా. మావయ్య పోరా, ఇందా ఉల్లిపాయ. అబ్బా ఇదా నీ దెబ్బ, ఈసారి చూపిస్తాను నా దెబ్బ. అబ్బా ఏం సార్, లవర్ దగ్గర నుంచా? వైఫ్ దగ్గర నుంచండి. ఓ, మన కేసు కాదన్నమాట. పోస్ట్. అన్ని దీనికే. అమ్మా లక్ష్మి, మావయ్య నువ్వు నన్ను క్షమించాలమ్మా. పుట్టింట్లో బాధలు పడుతున్న నిన్ను గట్టెక్కించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నా తప్పేనమ్మా. కాదు మావయ్య, అది నా దురదృష్టం. అది ఆ మాటే అబద్ధం నిరూపించాలనుకున్నానమ్మా. నా చెల్లెలు అదృష్టవంతురాలు, దాని కూతురు దురదృష్టవంతురాలు కాకూడదనుకుంటున్నాను. అందుకే నేను ఇక్కడి నుంచి తీసుకుపోయి వేరే కాపురం పెట్టమని ప్రసాద్కి ఇవాళే ఉత్తరం రాస్తాను. ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తాం మావయ్య? తల్లి, మీకేం పోయి కాలమండి? కోడలని కూడా చూడకుండా ఇంత పాపం పని చేస్తారా? అయినా ఇది ఎక్కడ ఘోరమండి శాంభవ్ గారు, మేమెప్పుడు ఎరగం అమ్మా. ఏమే, మొగుణ్ణి ఊరికి పంపేసి మామతో సరసాలాడుతున్నావా? రాక్షసి, ఆడపిల్లలు లేని మనకి అది కన్నబిడ్డ లాంటిదే. బిడ్డైతే ఒంటరిగా ఉన్నప్పుడు మీద చేయాలా? ఎప్పుడు చూసినా దీన్ని వెనకేసుకురావడానికి ఇదన్నమాట కారణం. అసలు దీన్ని కోడలు చేసుకోవాలని పట్టుబట్టడంలో ఇదన్నమాట రహస్యం. కొడుకుని వెరి విధం చేసి మీ సరదాలు తెచ్చుకోవాలనుకుంటున్నా. చూడవే, ఆ పిల్ల ముఖం చూసి చెప్పవే. ఇంత నింద వేసిన నిన్ను ఏం చేసినా పాపం లేదు. చిచి, నీ పాప చిన్నోట్ల నుంచి వచ్చిన ఆ మాటలు విన్న తర్వాత ఈ పిల్లకి ముఖం చూపించలేను, ఈ ఇంట్లో ఒక క్షణం ఉండలేదు. తక్షణం వెళ్ళిపోతాను. అమ్మ లక్ష్మి, దేశంలో ఉన్న ప్రతి దేవుడి గుడికి వెళ్ళి నిన్ను కాపాడమని ప్రార్థిస్తాను. నన్ను క్షమించమ్మా.